చాలా జాగ్రత్తగా తొక్కాలి. ఏమాత్రం అటు ఇటు అయినా సరే చూసారు కదా, డైరెక్ట్ బొక్కలో దిగేస్తాం అంతే, ఇంకేం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని తోలాలి. ఈ రోడ్డు చూడండి, ఇరక బొక్కల్లో కూడా భలే వేసాడు బా. ఇలాగే పొగమంచు నాకు అసలు ఏం కనిపించట్లేదు. చూసారు కదా రోడ్డు ఎలాగుందో. డబ్బులు దింగాడు, ఒరిజినల్ ఇదంటే దింగేసారు. ఇంకా మనకి 34 minutes అయితే చూపెడుతుందండి. 13 కిలోమీటర్లు అయితే ఉందంట ఇక్కడ నుంచి నేపాల్ బోర్డర్. చూద్దాము. సైడ్ మొత్తం కూడా నేపాల్ టీ గార్డెన్ అండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డార్జిలింగ్. ఈ రోజు నేను డార్జిలింగ్ నుంచి నేపాల్ బార్డర్ వరకు అయితే వెళ్తున్నాను అనమాట. చూసారు కదా బ్యాక్ సైడ్ మొత్తం అంతా పొగమంచే. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగా వచ్చింది వ్యూస్ మాత్రం. ఇలాగే పొగమంచు నాకు అసలు ఏం కనిపించట్లేదు. చూసారు కదా రోడ్డు ఎలాగుందో, అసలు ఏం కూడా కనిపించట్లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది అనమాట. మామూలుగా లేదండి, మామూలుగా బర్డ్ సౌండ్ అయితే మామూలుగా లేదు. ఇదంతా కూడా పైన్ ట్రీస్ చూస్తున్నారు కదా, మామూలుగా వ్యూస్ కాదండి, ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయన్నమాట. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయదు. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాను నేపాల్ బార్డర్కి. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి వచ్చేసరికి 33 కిలోమీటర్స్ అని చూపెడుతుంది, కానీ 43 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి. నాకు ఎందుకో తేడా కొడుతుంది. మబ్బులు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో, వ్యూస్ మొత్తం మామూలుగా లేవు, అదిరిపోయింది వ్యూస్ మాత్రం. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫాగ్. ఇప్పుడు మనం వెళ్ళబోయేసి ఏంటంటే మన డార్జిలింగ్ నుంచి నేపాల్ బార్డర్కి అయితే వెళ్తున్నాం. పశుపతి నగర్ దాంట్లోనే ఒక 4 hours ఉండి మొత్తం తిరిగేసి షూటింగ్ అది చేసి మొత్తం వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి, బాగుంటుంది. ఈ రోడ్డు చూడండి, ఇరక బొక్కల్లో కూడా భలే వేసాడు బా. నాకు బాగా నచ్చింది. కాకపోతే రోడ్డు ఎందుకు తేడాగా ఉంది, నాకు ఇది కరెక్ట్ రోడ్డా కాదా అని చెప్పేసి. మామూలుగా లేదు, చలి విపరీతంగా ఉంది. చూసారు కదా ఫాగ్ ఒక లెక్కల్లోనైతే ఉందన్నమాట. బండి అయితే ఎక్కట్లేదు, మెల్లిగా ఎలాగోలా ఎక్కించాలి. ఈ రోడ్లోనే ఉంటుంది అనుకుంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఏమో గూగుల్తో లేట్ చూపెడుతుందో ఏటో ఏమో అర్థం కావట్లేదు నాకు. తీసుకెళ్తుంది అంతే. వెళ్తే పశుపతి నగర్కి వెళ్తాను, లేదనుకుంటే మీరు ఎక్కడే ఉండడం. ఎందుకంటే వ్యూస్ మాత్రం అసలు వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి. చాలా అంటే చాలా బాగుంది. ఈసారి గోప్రో తీసుకోవాలండి. గోప్రో తీసుకుంటేనే బాగుంటుంది. ఇదో ఆలగొట్టుకున్నట్టుంది. చాలా డేంజరస్ రోడ్లు అన్నీ కూడా, మామూలు రోడ్లు కాదు, చాలా డేంజరస్ రోడ్లు అన్నీ. అన్నాను నాకు ఆ రూమే కావాలి, నేను ఎప్పుడు డార్జిలింగ్ వచ్చినా సరే నాకు ఆ రూమే బుక్ చేయాలనుకుంటే వాళ్ళ కొడుకు పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు అనమాట. మా హాఫ్లాడు కొట్లాతను పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. నాకు అదే రూమ్ కావాలి భయ్యా, నేను ఎప్పుడు డార్జిలింగ్ వచ్చినా సరే నాకు అదే రూమ్ కావాలి, మీకు 2 వారాల ముందు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పాను. మీరు బుక్ చేసి మీరు ఓకే అనుకుంటే నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తాను, ఆ డేట్ కల్లా బ్లాక్ చేసేయండి, ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు ఆ రూమ్ అయితే బ్లాక్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే మాల్ రోడ్ అంటే ఏంటంటే ఎక్కువ షాపింగ్స్ ఉంటాయి అనమాట, దొరకలేనివన్నీ ఉంటాయి షాపింగ్స్. ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చి అమ్ముతారు. అదనమాట. ఇంత ఎత్తున షాపింగ్ ఉండడం అంటే గ్రేటే. ఇంకా 1 hour 11 minutes చూపెడుతుంది. 1 hour అయితే పట్టదు నాకు తెలిసిన వరకు అయితే, ఇంకో 2 hours అయితే పడుతుంది. ఇదంతా క్రాస్ కటింగ్ చేయాలంటే చాలా అంటే చాలా హైట్ ఉంది. ఎలా దిగుతున్నట్టు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదైనా వ్యాన్ ఏమన్నా వస్తున్న పరిస్థితి కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ 1 kilometer దాటినందుకే చాలా టైం పట్టేలా ఉంది. ఇక్కడ స్ట్రైట్ రోడ్డు ఏం కాదు, స్ట్రైట్ రోడ్డు. ఇక్కడ నుంచి మాల్ రోడ్ అంటే ఈ రోడ్డు పెట్టుకుంటున్న హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు, అలా ఉంది రోడ్డు. ఎలాగే అంత దూరం వచ్చాం డార్జిలింగ్కి అక్కడికి 40 kilometers, 30 అంటున్నాడు కానీ 40 ఉంటుందిలేండి, ఖచ్చితంగా 40 ఉంటుంది. ఈ ఘాటి రోడ్లో ఖచ్చితంగా 10 kilometers ఇలాగ స్టే చేసుకోవాలి. ఇది 1 hour 10 minutes అని చూపెడుతుంది కదా, 1 hour ఉండదు, ఖచ్చితంగా అయితే 3 hours పట్టిద్ది మళ్ళాటోళ్ళకి అయితే. ఈ ఘాటి రోడ్డు తొక్కడం అంటే అంత ఆసమాసి పని కాదు, చాలా జాగ్రత్తగా తొక్కాలి. ఏమాత్రం అటు ఇటు అయినా సరే చూసారు కదా, డైరెక్ట్ బొక్కలో దిగేస్తాం అంతే, ఇంకేం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని తోలాలి. ఈయన యాక్చువల్గా క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను. నేపాల్ బార్డర్ ఎందుకు ఇది క్యాన్సిల్ చేద్దాం, రేపు ఎలాగ ప్రయాణం ఉంది కదా, ఫుల్ రెస్ట్ తీసుకున్నాం, రేపు ఎలాగ డే అండ్ నైట్ కొట్టాలి బండి. నేను అప్పుడైతే భువనేశ్వర్ చేరుకోగలను. నేను అనవసరంగా కలకత్తా వెళ్ళానేమో అనిపించింది తర్వాత. ఎందుకంటే కలకత్తా వెళ్ళకుండా డైరెక్ట్గా నేను
ఆ భువనేశ్వర్ నుంచి డైరెక్ట్ రూట్ పెట్టేసుకుంటే మాల్డా అయితే వచ్చేయచ్చు. ఆ మాల్డాకి వచ్చి మాల్డాలో ఒక రోజు రెస్ట్ తీసుకొని దాని తర్వాత నేను వెంటనే డార్జిలింగ్ వచ్చేయచ్చు. మీలో ఎవరన్నా విశాఖపట్నం కానీ విజయవాడలో ఉన్నోళ్ళు, విజయనగరంలో ఉన్నోళ్ళు కానీ లేదనుకుంటే విశాఖపట్నంలో ఉన్నోళ్ళు కానీ మీరు ఎప్పుడు సార్ డార్జిలింగ్ బైక్స్ మీద అంటే ఫ్రెండ్స్ అందరూ బైక్స్ మీద వెళ్దామని అనుకుంటారు కదా, అనుకుంటే మాత్రం మీరు కలకత్తా అయితే వెళ్ళకండి. నా సజెషన్ అది. ఎందుకంటే టైం బొక్క, ట్రాఫిక్ బొక్క, డబ్బులు బొక్క, పెట్రోల్ బొక్క. నన్ను అడిగితే అనవసరంగా వెళ్ళి తప్పు చేశానేమో అనిపించింది కలకత్తా వెళ్ళి. నేను వెళ్ళొచ్చు, కలకత్తా ఒకసారి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కాబట్టి డార్జిలింగ్ వెళ్దాం, కలకత్తాలో స్టే చేద్దాం అనుకుంటే బొక్క నన్ను అడిగితే. అక్కడి నుంచి మాల్డా అయితే కొట్టండి, డే నెట్ అయితే కొట్టాలి బైక్. అంటే అట్లీస్ట్ మీరు బేగా బయలుదేరిపోవాలి. ఇలా హార్న్ బ్లో చేస్తూ ఉండాలి, లేదనుకుంటే అంతే సంగతులు, ఇంకేం కాదు. ఎందుకంటే ఎవరో రారనుకుని ధీమాతోటి చాలా స్పీడ్గా అయితే వచ్చేస్తుంటారు అనమాట. ఇదే రోడ్లో కారులు గట్టన అలా హార్న్ అయితే చెప్పడం. అయితే బేగా బయలుదేరిపోండి ఫ్రెండ్స్. విజయనగరం కానీ విశాఖపట్నం కానీ ఎవరన్నా ఉంటే డార్జిలింగ్ వెళ్ళాలి బైకుల మీద అని చెప్పేసి అనుకుంటే బేగా బయలుదేరాలి. మార్నింగ్ ఏంటంటే 4 o'clock అలా బయలుదేరాలంటే, మార్నింగ్ 4 o'clock కాదు, 6 o'clock అనుకోండి, 7 వేసుకోండి. ఫ్రెండ్స్తో ఉన్నారు కాబట్టి ఈడిబాబు బయలుదేరితే ఆడిబాబు బయలుదేరాడు, 7 వేసుకోండి. ఓకేనా? 6కి 7కి అలా బయలుదేరిపోతే మీరు భువనేశ్వర్ వచ్చేయచ్చు. భువనేశ్వర్లో రూము మీరు కొట్టగలను అనుకుంటే భువనేశ్వర్ దాటరు. ఎందుకంటే 300 ఎంత కిలోమీటర్లు అయితే వస్తుంది, నేను లాస్ట్లో చెప్తాను మీకు. అది భువనేశ్వర్ నుంచి కొద్దిగా ముందుకైతే కట్టకైతే వచ్చేసేయండి. లేకపోతే 1 hour 7 minutes అయితే చూపెడుతుంది జర్నీ. మొత్తం అంతా ఘాట్ రోడ్ అండి, చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఘాట్ రోడ్. మామూలుగా లేదు, చెతగొట్టింది పో అన్నట్టు ఉంది ఘాట్ రోడ్డు. ఇంకా 1 hour 7 minutes అయితే చూపెడుతుంది ఇదే మూమెంట్లోనే. అక్కడ కానీ చిన్న మెట్లుగానే ఉన్నాయనుకోండి, దిగడానికి దోల తీరిపోతుంది నాకు అంతే. ఎక్కిందంతా కూడా బొక్కడు పోద్ది, మళ్ళీ బ్యాక్ తిరిగి రావాలి. ఇంకా నేను వెళ్ళను, బ్యాక్ తిరిగితే మాత్రం ఇంక నేను వెళ్ళను, ఇంకా వేస్ట్. అయ్యి బాబాయ్ ఎంత ఎత్తులో కూడా కట్టారనుకోండి, నిజంగా గ్రేట్ అసలు. చూసారా, ఎక్కుతున్న కొద్దీ ఎత్తునే ఉంది. ఎంత ఎత్తెక్కేత్తనో అర్థం కావట్లేదు అని అడుగుతుంటే. కానీ హైట్స్ నాకు అలవాటు ఉంది లేండి. ఆల్రెడీ నేను లే సిటీ వెళ్ళాను కదా, వెళ్ళాను. దాని తర్వాత పైకి కూడా వెళ్ళాను నేను. 1 hour 6 minutes పడుతుంది. ఇంకా 27 kilometers అయితే ఉందని చూపిస్తుంది. ఇక్కడ ఏదో బొక్కడిలా ఉంది నాకు. బొక్కే ఉండలేదు, కరెక్ట్ రూట్ వచ్చింది. ఫ్రెండ్స్ వ్యూస్ చూసారు కదండి, అస్సలు వీడియోని అయితే మిస్ అవ్వద్దండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, పొగ మంచి మామూలుగా లేదు, చిత్తగా కొడుతుంది. చలి మాత్రం ఫ్రెండ్స్ విపరీతం, మామూలుగా వాడి అమ్మ జీవితం ఏదో వచ్చేస్తుంది. అబ్బా చల్లగా ఉంది. మినీ టీ ఎస్టేట్ అంట. ఓకే, పెట్రోల్ బంక్ ఉంది, అటు నుంచి వచ్చినప్పుడు కొట్టిద్దామండి. బాగానే ఉంది బొక్క. ఇప్పుడు కదపడం ఎందుకు, బాగానే ఉంది పెట్రోల్. అటు నుంచి వచ్చినప్పుడు కొట్టించేస్తే ఫుల్ టైం చేయించేస్తే ఇంకా డైరెక్ట్ మాల్డా వరకు వెళ్ళిపోవచ్చు. మాల్డా కాదు, డైరెక్ట్ భద్రక వరకు వెళ్ళిపోవచ్చు. ఫ్యూయల్ గురించి మీకు చెప్పలేదు కదా, చెప్తాను చూడండి ఫ్యూయల్ గురించి. అయితే ఫ్రెండ్స్ ఫ్యూయల్ గురించి మీకు చెప్తాను చూడండి. అయితే నేను వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యానండి. వైజాగ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు కరెక్ట్గా 1500 కొట్టించా. ఫుల్ ట్యాంక్ అయింది, ఆల్రెడీ పెట్రోల్ నట్టుంది, ఫుల్ ట్యాంక్ అయింది. ఓకేనా? మళ్ళీ నేను భువనేశ్వర్ రాకముందు 5 kilometers ఉంటుందిగా, భువనేశ్వర్ ఉంది అని అనుకుంటే 5 kilometers దాని ముందు కొట్టించాను. 450 రూపాయలు పెట్రోల్ కొట్టించా. 450 రూపాయలు పెట్రోల్ కొట్టించా అంతే. నెక్స్ట్ ఆ భువనేశ్వర్ నుంచి డైరెక్ట్గా నేను కలకత్తా వెళ్ళా. ఓకేనండి? కలకత్తా వెళ్ళిన తర్వాత మళ్ళీ కలకత్తాలో మళ్ళీ 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించా. మళ్ళీ డైరెక్ట్గా నేను మాల్డా వచ్చేసాను, ఏం పెట్రోల్ కొట్టించలే, మాల్డా వచ్చేసా. మాల్డాలో వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టించాను అంతే. అది తప్ప ఇంకేం కొట్టించలేదు నేను. భలే ఉన్నాయండి వ్యూస్ మాత్రం, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా మనకి 38 minutes అయితే చూపెడుతుంది. వీడు వెళ్ళిపోవచ్చుగా. ఇక్కడ ఏదో చిన్న ఊరైతే వచ్చిందండి, ఇక్కడ టిఫిన్ చేయలేండి. డైరెక్ట్గా నేను ఎక్కడికి వెళ్తుంటాను, నేపాల్ వెళ్తుంటాను. నేపాల్ కరెన్సీ కూడా ఇప్పుడు చూపెడతాను మీకు ఎలా ఉంటుంది ఏంటనేది. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. స్కూల్ పిల్లల డ్రెస్సులు ఇవి. ఓకే, బాగున్నాయి. బ్లూ వేసి దాని మీద కోట్ వేసి దాని మీద ఇంకోటి కోట్ వేసి బాగా చేశారు. ఇక్కడ డార్జిలింగ్లో ట్రాఫిక్ మాత్రం చాలా దారుణంగా అయితే ఉంటుందండి. లైట్స్ వచ్చేది ఏదో అయినట్టుంది. డబ్బులు తెంగాడు, ఒరిజినల్ అన్నాడు, అదన్నట్టు ఇదన్నట్టు తెంగేసారు లైట్గా. ఫ్రెండ్స్ చూసారండి పైన ట్రీస్ ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా.
ఫ్రెండ్స్ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అస్సలు స్కిప్ చేయొద్దు. సరదాగా మాట్లాడుకుని అయితే వెళ్ళిపోతున్నాను. నా మాటలు మీకు నచ్చలేదు అనుకుంటే మ్యూట్లో పెట్టేసుకోండి. కాదు వ్యూస్ మాత్రం మిస్ అయ్యొద్దండి. చాలా అంటే చాలా బాగుంది. అస్సలు కట్ చేయను, ట్రిమ్ చేయను, ఈ వీడియోని అస్సలు ట్రిమ్ చేయను. ఇంకా మనకి 34 minutes అయితే చూపెడుతుందండి. 13 kilometers అయితే ఉందంట ఇక్కడ నుంచి నేపాల్ బోర్డర్. చూద్దాము. రూమ్ లో పడుకుంటే మనకు పని అవ్వదు, రూమ్ లో పడుకుందాం. రేపు బోనస్ డే నైట్ కొట్టాలి కదా అని చెప్పి అయితే అనుకున్నాను, కానీ కాకపోతే రూమ్ లో పడుకుంటే పని అవ్వదు. వెళ్ళాలి, చూపించాలి, మా సబ్స్క్రైబర్స్ గురించి కదా ఎంత దూరం వచ్చిందని చెప్పేసి మళ్ళీ నేను అనుకోని మళ్ళీ వచ్చాను అన్నమాట. ఎంత దూరం ఏమైందో తెలియట్లేదు, కానీ ఫాగ్ లైట్లు ఎలగట్లా. ఈ లైట్లు ఇంపార్టెంట్ నైట్ టైం ట్రావెల్ చేసినప్పుడు. ఇదే లేకపోతే ఎలాగో అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు. బండి అంతా బాగానే ఉంది, కానీ ఫైర్ లైట్లు పోయినట్టున్నాయి. ఇది మళ్ళీ చూపించాలి ఇక్కడ, ఏదన్నా మెకానిక్ చూపించిన టైం కూడా ఉండక్కర్లేదు, దగ్గరలో ఎక్కడ చూపించేస్తాను. ఫాగ్ లైట్లు ఎలగట్లేదు, పరిష్కారం ఏంటని చెప్పేసి అడు పోయిందా ఉందని చెప్తే అప్పుడు అడిగి చెప్తాను. ఏంటేసారా బాబు నీ వల్ల రోజు బొక్క అని చెప్పి చెప్పాలి. ఎలకపోతే ఇంకెందుకంటే స్విచ్ కూడా బాగానే ఉంది. ఇంకా 12 kilometers అయితే ఉందండి. 32 నిమిషాలు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా మనకి 9 కల్లా వెళ్ళిపోతామా చూడాలి మరి. 9 కల్లా వెళ్ళాలండి, ఎందుకంటే చెప్పలేం. దారి మధ్యలో ఇంకా వ్లాగ్స్ చేసుకుంటే వెళ్ళాలి కదా. ఫ్రెండ్స్ వీడియోని అయితే అసలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగా వస్తుంది మా వీడియో, చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా పెట్టుకోండి, ఒక్క కాపీరైట్ స్ట్రైక్ కూడా నేను వేయను. మీరు డౌన్లోడ్ చేసుకోండి, పెట్టుకోండి, మొత్తం మీకు ఇచ్చాను ఛాన్స్. నాకే కాదు మీరు కూడా చూడాలి, మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉండాలి. నేను అసలు కాపీరైట్ స్ట్రైక్ అయినబ్బా, అస్సలు కాపీరైట్ స్ట్రైక్ కానీ ఏదిగా నేను హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని షేర్ చేయండి. కాకపోతే వీడియో షేర్ చేసి పెట్టుకోండి. ఈ లొకేషన్ అంతా కూడా మీ ఛానల్లో ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి అని నేనైతే అనుకుంటున్నాను. మధ్యలో బోట్ సౌండ్ వస్తున్నా భయ్య, బండి ఆపినప్పుడు మామూలుగా రావట్లేదు. కాకపోతే వచ్చ కారిపోద్ది బ్రో నిజంగా. ఇంకొక 12 kilometers అయితే ఉందండి. 12 kilometers కి మనకి 31 minutes అయితే చూపెడుతుంది అనమాట టైం వచ్చేసరికి. చాలా అంటే చాలా బాగుందబ్బా ఈ రోడ్డు జర్నీ, మామూలుగా లేదు. ఇది ఎవడన్నా కట్ చేసాడో ఏంటో అర్థం కాదు, ఎందుకు వెళ్ళగట్లేదు అర్థం కావట్లేదు. రేపు పొద్దున్న నైట్ ప్రయాణం ఉంది నాకు, ఇలా అయితే ఎలాగరా బాబు. వెంటనే వచ్చేసి అర్జెంట్గా లైట్లు చూపించాలి, టైం అయినా పర్లేదు, లేకపోతే అర్థంగా దొరికిపోతాను నేను. లైట్లే మెయిన్ అసలు బండి లైట్లు లేకపోతే ఇంకేముంది. అమ్మ ఫ్రెండ్స్ చూసారు కదా, ఆ పైన కూడా వేస్తారు కరెంట్ పోల్స్. ఇదంతా టూరిస్ట్ సంబంధించిన ఏరియా అనుకుంటా అబ్బాయి. ఇక్కడ నుంచి రోడ్స్ బాగా ఏంటి ఎలా ఉన్నాయి. ఎక్కడ మాత్రం ఫ్రాన్స్ టెంట్ వేసుకుని పడుకోవాలి నైట్. ఇంకేమన్నా ఉందా, ఏ పూలు వచ్చి తిని దెబ్బితే భయం. చూసారు కదండి, ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే చాలా చాలా గ్రేట్. లైన్స్ అబ్బా బాబా, హెవీ లైన్లు, చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి. ఈ రూట్ ఎలా అనిపించింది మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు వీడియోని అసలు ట్రిమ్ చాప్ చేయాలనుకోవట్లా, అలా పెట్టేస్తాను అంతే యూట్యూబ్ లో. మళ్ళీ నాకు వ్యూ దొరకమన్నా ఒక్కసారి కత్తిరించానంటే వ్యూ దొరకదు ఫ్రెండ్స్. ముందే చెప్తున్నాను, నేను కాపీరైట్ స్ట్రైక్ అయిన అస్సలు మీరు ఎన్ని మంది అప్లోడ్ చేసుకుంటే వీడియో అసలు కాపీరైట్ స్ట్రైక్ కానీ ఏం కూడా నేను కొట్టను, ఎందుకంటే మీ ఛానల్ కూడా ఉండాలి. నిజంగా చాలా బాగుందండి వ్యూస్ మాత్రం, ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి వ్యూస్. ఈ ప్రేరింగ్ ఫ్లాగ్స్ అండి, బండికి ఎవరైనా కావాలనుకుంటే చెప్పండి, తెస్తా. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సిలిగురి 65 kilometers అంటే సిలిగురి కూడా రేపు ఇలాగెళ్ళాలి నేను. సరిపోయింది పో. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఫైనల్లీ నేపాల్ బార్డర్కి అయితే ఎంటర్ అయిపోయాను నేను. ఇప్పుడే నేను బన్సార్ అయితే తీసుకున్నాను. మీకు బ్యాక్ కెమెరా పెడతాను, ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. 150 rupees అండి బన్సార్ వచ్చేసరికి. ఒక్కొక్కసారి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా జరుగుతుంది. ఇదే బన్సార్ ఆఫీస్. ఇక్కడికి వచ్చి మనం బన్సార్ అయితే తీసుకోవాలి. నేపాల్లో మనం ఎక్కడికన్నా తిరగచ్చు. మన ఓన్ వెహికల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం 30 days లోపు మళ్ళీ నేపాల్ నుంచి అయితే మనం రిటర్న్ అయితే ఇండియా అయితే వెళ్ళిపోవాలన్నమాట. అది రూలు. లేదనుకుంటే మనకి ఫైన్ పడుతుంది. తర్వాత ఏంటంటే మనకి చాలా రిస్క్ అయితే అవుద్ది అనమాట. 30 days లోపు అయితే మనం వెళ్ళిపోవాలి. ఈరోజు వచ్చాను, కొన్ని ప్లేస్లన్నీ విజిట్ చేసి కూడా వెళ్ళిపోతాను అనమాట నేను.
మన ఆంధ్రప్రదేశ్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటే అయితే నేను నేపాల్ వరకు అయితే వచ్చాను. నేపాల్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ డార్జిలింగ్ అండి. నేపాల్లోకి ఎంటర్ అవ్వడానికి చాలా వేస్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 3 వేస్ అయితే ఉన్నాయి. నేను డార్జిలింగ్ లోపల నుంచి అయితే ఎంటర్ అయ్యాను. డార్జిలింగ్ నుంచి మనకి నేపాల్కి 40 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అదేట్రా బాబు అంతరం అయిపోతుందా? 40 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. 40 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బార్డర్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. బార్డర్ చెక్ పోస్ట్లో మన ఐడి కార్డు అయితే చెక్ చేస్తారు. మనకు మెయిన్గా ఏంటంటే వాటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా అయితే చెక్ చేస్తారండి. మనం బన్సార్ అయితే తీసుకోవాలి. బన్సార్ వచ్చేసరికి మనకి 150 రూపీస్ అయితే ఉంటుందండి. ఫైనల్గా అయితే వచ్చాను నేపాల్కి. కొద్దిగా విజిట్ చేసి ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఉండి మళ్ళీ నేను డార్జిలింగ్ అయితే వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ చూసారండి నేపాల్ టీ గార్డెన్ అండి ఇదంతా. కానీ కూల్గా ఉందబ్బా, ప్రశాంతంగా ఉంది. చూసారు కదండి నేపాల్ ఫుడ్ అనమాట. నెయ్యి, కీర దోసకాయ, ఉల్లిపాయలు, క్యారెట్, పప్పుచారు, పచ్చడి, అప్పడాలు, ఆలూ ఫ్రై, చికెన్ కర్రీ, టమాటీ పచ్చడి, తోటకూర, ఆలూ ఫ్రై, కాకరకాయ, బంగాళదుంప కూర, రైస్. ఇదంతా కలిపి మన ఇండియన్ మనీలోనే 200 రూపీస్ అండి. ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.